వేదవ్యాసులు వ్రాసిన ఆ భగవద్గీతకు మనం గట్టిగా చెప్పబడతాం. శ్రీ వేదవ్యాసుల వారు మహాయోగేశ్వరులు. అలాంటి యోగేశ్వరులు ఎప్పుడెప్పుడైతే ధర్మం సన్నగిల్లుతూ ఉంటుందో, అధర్మం పెరుగుతుంటుందో అప్పుడంతా మరి మహాయోగేశ్వరులు భూమి మీద అవతరిస్తూ ఉంటారు. అవతరించి మళ్ళీ ఉన్న సత్యాన్ని ప్రబోధిస్తారు. అధర్మం, అరాజకం, అక్రమం మరి సత్యం మర్చిపోవడం వలన ఉద్భవిస్తూ ఉంటుంది. అలాగే ధర్మం సత్యం ద్వారా ప్రభవిస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఈ సత్యం మర్చిపోతుంటారో ప్రజలు అప్పుడంతా అధర్మంలో నివసిస్తూ ఉంటారు. మళ్ళీ ఆ సత్య ప్రబోధం కోసం యోగేశ్వరులు ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటారు. ఎంతమంది యోగేశ్వరులు పుట్టారో, ఎంతమంది బుద్ధుళ్ళు పుట్టారో, ఇంకా అంతమంది యోగేశ్వరులు పుడుతూనే ఉంటారు, అంతమంది బుద్ధుళ్ళు పుడుతూనే ఉంటారు. వేదవ్యాస యోగేశ్వరుల వారికి మరి నమస్కరిస్తూ వారు ప్రవచించిన సత్యాలను మనం శ్రీమద్ భగవద్గీత ద్వారా కొంత తెలుసుకుందాము. ఉన్న సత్యం ఒకటే. ఆ సత్యాన్ని ఆధారంగా చేసుకుని జీవించే జీవితమే ధర్మయుత జీవితం. ఆ సత్యాన్ని మరొకసారి మనం స్మరించుకుందాం. ఆ ధర్మాన్ని మరొకసారి మనం తెలుసుకుందాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం సృజామ్యహం సృజామ్యహం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. యదా యదా హి ఎప్పుడెప్పుడైతే ధర్మస్య ధర్మం గ్లానిర్భవతి క్షీణించి ఉంటుందో, క్షీణ దశలో ఉంటుందో, తగ్గి ఉంటుందో, అభ్యుత్థానం అధర్మస్య అధర్మం పెచ్చు పెరిగిపోతూ ఉంటుందో, తదాత్మానం అప్పుడప్పుడంతా కూడాను నన్ను నేను మళ్ళీ పుట్టించుకుంటూ ఉంటాను. సృజామ్యహం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ దిస్ గ్రేట్ ఎర్త్, మనల్ని మనమే పుట్టించుకుంటూ ఉంటాము. సృజామ్యహం మనం భూమి మీదకి వచ్చేది మన ద్వారానే. ఎవరికి వారే ఈ జీవిత రంగంలో ప్రవేశిస్తుంటారు, ఈ నాటక రంగంలో ప్రవేశిస్తుంటారు, ఈ కర్మ రంగంలో ప్రవేశిస్తుంటారు, ఈ యుద్ధ రంగంలో యుద్ధ క్షేత్రంలో ప్రవేశిస్తుంటారు. ఎవరిని వారే సృష్టించుకుంటూ ఉంటారు. సృజామ్యహం మనల్ని ఇంకొకరు సృష్టించరు. ఇది మొట్టమొదటి సూత్రము,
మధ్యలోని సూత్రము ఆఖరి సూత్రం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అభ్యుదానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. తదాత్మానం సృజామ్యహం. మనమందరం కూడాను పుట్టకముందు అనేక వేరే లోకాల్లో ఉండేవాళ్ళము. మనల్ని మనం పుట్టించుకున్నాము ఇక్కడికి. అలాగే వేదవ్యాసుల వారు కూడాను ఆయన పుట్టించుకున్నారు ఇక్కడ. శ్రీకృష్ణుల వారు ఆయన పుట్టించుకున్నారు. మనమంతా మన స్వ ఇచ్ఛతోనే పుడుతూ ఉంటాం. సృజామ్యహం. ఒకానొక పరమాత్మ లోక కళ్యాణం కోసం తనను తాను పుట్టించుకుంటూ ఉంటాడు. ఒకానొక సాధారణ ఆత్మ తన స్వంత ప్రగతి కోసం తనను తాను పుట్టించుకుంటూ ఉంటాడు. ఒకానొక సగటు ఆత్మ అనేక జన్మల్లో తన పరిణామ క్రమం అయిపోయిన తర్వాత మిత్రులారా ఒక పరమాత్మ స్థితికి చేరుకున్నప్పుడు ఆ పరమాత్మకు తన గురించి తాను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. మరి అందరి గురించి తనను తాను పుట్టించుకుంటూ ఉంటాడు. అందరిలో కాస్త అధర్మం పెరిగినప్పుడు, అసత్యం వాళ్ళు మర్చిపోయినప్పుడు మళ్ళీ సత్యాన్ని గుర్తు చేసేందుకు, మరి ధర్మవర్తనులుగా అందరినీ తయారు చేసేందుకు మళ్ళీ పరమాత్మలు పుడుతూ ఉంటారు. అలాంటి పరమాత్ముడే వేదవ్యాసుడు. అలాంటి ఒకనొక పరమాత్ముడే గౌతమ బుద్ధుడు. అలాంటి ఒక పరమాత్ముడే యేసు ప్రభు. అలాంటి ఒక పరమాత్ముడే వర్ధమాన మహావీరుడు. పరమాత్ములందరూ పరమ ఆత్మలంటే పరమ స్థితికి చేరుకున్న వాళ్ళు. అలాంటి పరమాత్ములందరూ కూడాను ఒక పరమ అవసరం కోసమే వస్తుంటారు. ఒక లోక కళ్యాణార్థం వస్తుంటారు. ఎప్పుడెప్పుడైతే లోకంలో కొంచెం అధర్మం పాళ్ళు పెరుగుతుంటుందో వాళ్ళు మళ్ళీ వస్తూ ఉంటారు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఎలాగైతే భారతదేశాన్ని మరి అధర్మంగా పరిపాలిస్తుంటే వాళ్ళని ఆ అధర్మ వర్తనలను తొలగించేందుకు ఒకానొక మహాత్ముడు గాంధీ మహాత్ముడు పుట్టాడు. అలాంటి వాళ్ళందరూ అలానే పుడుతూ ఉంటారు. కనుక తదాత్మానం సృజామ్యహం. అహం అంటే నేను, సృజామి పుట్టించుకుంటున్నాను, ఆత్మానం నన్ను నేను పుట్టించుకుంటున్నాను. ఎవరైతే ఈ సత్యం తెలుసుకున్నారో వాళ్ళు సత్యం తెలుసుకుంటున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే నన్ను నా తల్లి పుట్టించింది, నన్ను ఆ దేవుడు పుట్టించాడు, నన్ను నా తండ్రి పుట్టించాడు అని ఇంకొకరి మీద తమ పుట్టుకను ఆపాదిస్తారో వాళ్ళు సత్యం తెలియని వాళ్ళు, అసత్యంలో జీవిస్తున్న వారు. కనుకనే భగవద్గీతలోని ఈ శ్లోకంలో చక్కటి శ్లోకం ఇది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. మనం పుట్టే ముందు మన తల్లి గర్భాన్ని మనం ఎంచుకుని పుడతాం. ఏ తల్లిదండ్రుల దగ్గర పుట్టాలో మనం ఎంచుకుని పుడతాం. ఏ కారణం కోసం పుడుతున్నామో ఎంచుకుని పుడతాం. శ్రీకృష్ణుల వారు, వేదవ్యాసుల వారు ఏ కారణం కోసం పుట్టారో అంటే అదే ఇందులో ఉంది. ఏ కారణం కోసం అంటే అధర్మాన్ని తొలగించేందుకు తమ కృషి ద్వారా. ఇంకొకళ్ళు చేసే అధర్మాన్ని ఇంకొకళ్ళు తొలగించలేరు, కానీ కృషి చేయవచ్చు. ఎంత కృషి చేస్తామో అంత ఫలితాలు తప్పకుండా వస్తాయి, అంత ప్రభావితం చేస్తుంది. కనుకనే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం.